సన్నతీగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో నా గుండెలోన చక్కిరెందుకో ఇన్ని వింతలకి కారణం ఏమిటో It's your love, it's your love, it's your love. Oh, oh, oh. It's your love, it's your love, it's your love. Oh, oh, oh. ఏమిటో 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 మెల్లగా లాగుతుంది ఏదో కంటితో చూడలేనంత సన్నతీగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో రెక్కలు ఇప్పి సీతాకోక పువ్వుకి తొందరగుండే తేనెల భారం పెరిగాక గుట్టుగా సప్పుడు సైకా గుట్టుగా సప్పుడు సైక దాపుని పోకే వానా సింక మట్టిలో ఒంటిగా ఉండే సిన్నారి మొలక తన చంత ఓ క్షణమైనా నడకే సంబరంగా గడికో సందడేగా బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెనుగా It's your love, it's your love, it's your love. It's your love, it's your love, it's your love. Oh, na 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 na. ఎన్నెలా ఎన్నెల ఎండి ఎన్నెల ఎండ ఎందుకంట గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా మబ్బులో దిక్కులో నింగి సుక్కలో నిన్న లేని ఇంత కొత్తగా కంటికి అలా వచ్చే ఎలుగంత నా హృదయానా అదురేంటో మురిపెంచేది ఎవరో మరిపెంచేది ఎవరో కదిలించేది ఎవరో నులివెచ్చని అల్లరితో నా గుండెలోన చక్కిరెందుకో ఇన్ని వింతలకి కారణం ఏమిటో It's your love, it's your love, it's your love. Oh, oh, oh. It's your love, it's your love.
సిరి ఉంగమూతే పెట్టగల Oh oh my friend తిడితే తిట్టే నన్నే Oh oh my friend కొడితే కొట్టే అంతే Oh oh my friend I'm so sorry సిరి ఉంగమూతే పెట్టగల నీ అలకల్లోన మన పలుకుల్లోన తెలియని సంగీతమేదో ఉందే సారా సమానా విన్నారో అన్నా సహేలి థోడా తో సమझो ना చిరుగాలైతే ఏదో తీగని వెలడినా వడగాలైతే ఏదో బాధని తెలిపేనా చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా సారే కన్నీరే గేయంలానే మానేనా పలికే వేదాంతం అయినా గీత సారాంశం అయినా తత్వం పద్యం అంటూ ఉన్నాయన్ని ఒక్కో రూపాన కలిగే ఆనందం అయినా రగిలే ఆవేశం అయినా సంగీతం కాదా Oh oh my friend తిడితే తిట్టే నన్నే Oh oh my friend కొడితే కొట్టే అంతే Oh oh my friend I'm so sorry సిరి ఉంగమూతే పెట్టగల నీ అలకల్లోన మన పలుకుల్లోన తెలియని సంగీతమేదో ఉందే సారా సమానా విన్నారో అన్నా సహేలి థోడా తో సమझो ना సండే మండే అంటూ రోజులు ఏడున్నా రేయి పగలు మారవు ఎందుకు ఏమైనా ఆది అంతం రెండు తెలియవు అనుకున్నా గమనం నువ్వై ముందుకు సాగాలంటున్నా చరితై వెలగాలనుకుంటే అడుగై సాగాలి అందే గెలుపు ఓటమి రంగవి గమ్యం కాదని తెలియాలి అందే కనులకు కలలుండాలిలే కథకో మలుపుండాలిలే ఏదేమైనా friend మరిచానా నీరల్లే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేనేనా మోసంలో నువ్వేనా ఏమంటే ఇంతేనా కాదన్నా వింటేనా अरे रे मनसे जा रे अरे रे वरसे मारे ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజ్ మేరా
ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే ఇప్పుడు నేనున్నానంటే నేను ఎక్కువ మాట్లాడలేను, అందుకనే ఒక్కొక్క తీసుకున్నాను. నాలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మాట్లాడలేను, వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. పేరు ఇంట్రడక్షన్ పేరు ప్రొఫెషన్ హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ నిలబడాలి. మీరు సైలెంట్ గా ఉంటే నేను చెప్తాను. నాకు ఇప్పుడు స్కూల్లో ఉన్నట్టుంది. ఫస్ట్ మనల్ని పరిచయం చేసే వ్యక్తి ఎవరో చెప్పండి. ఇలా ఉంది కాబట్టి గురువుని మించిన దైవం లేదు అంటారు. గురువుని కూడా మర్చి మన తరపు నుండి క్లాప్స్. ఎందుకు క్లాప్స్ అన్నానంటే వాళ్ళు వచ్చే భావితరానికి. మూడోది ఏంటంటే ఫ్రెండ్స్ అంటే రక్త సంబంధం కూడా మనకి ఈ రోజుల్లో ఈ స్నేహం ఎందుకంటే లేపేది స్నేహబంధం. ఎందుకంటే తను స్నేహం అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. గురువు కన్నా గూగుల్ని ఎక్కువగా నమ్ముకుంటున్నారు కాబట్టి సెల్ ఫోన్ దగ్గర పెడితేనే కానీ అన్నం తినరు. యూట్యూబ్లు అన్నీ ఉంటాయి. మనం ఈ 26 years లో చాలా మంది కష్ట సుఖాలని అనుభవించారు. చాలా మంది పెద్ద బాబు బీటెక్ చేస్తున్నారు, థర్డ్ ఇయర్. చిన్నప్పుడు బిఎస్సి చేస్తున్నారు, సెకండ్ ఇయర్. అందరూ కలుసుకోవాలని అందరు కనపడతారు. బాగుంటది, వీడియో కూడా కాలేజ్ బాగుంటుంది. అంతే, ఇంకేం లేదు. అమ్మమ్మ ఆర్డర్కి చాలా టైం వస్తుంది. జాగ్రత్త అయ్యారు వాళ్ళే. అలియాస్ చిత్తు తులసిరాణి. చిన్నబాబు డిగ్రీ చేస్తున్నాడు ప్రజెంట్. నేను పలాసలో ఉంటున్నాను. ఓకేనా? నేను ప్రజెంట్ ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మీకు అందరికి ఇలా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 26 years తర్వాత ఇలా చూసినందుకు నోటంటే మాట రావట్లేదు నాకు అసలు. అనుకుంటున్నాను, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. ప్రశాంత్ అంటే ఈరోజు ఎవరు జోకులు వేసినా మాట్లాడలేను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఛాన్స్ లేదు అంటే నోటి మాట రావట్లేదు, లేకపోతే చాలా మాట్లాడేదాన్ని. ఓకే, అందరికీ నా నమస్కారాలు. ఉంటాను. ముగ్గురు పిల్లలు, మా అబ్బాయి మీద ఉన్నాను. వెయిట్ చేయరు, కూర్చో కూర్చో.
సెటిల్మెంట్ తర్వాత సరే సరే వంగ ఆనంద్ గారు సెటిల్మెంట్ తర్వాత చూసుకుందాం. నాకు ముగ్గురు పిల్లలు, ఒక బాబు, ఇద్దరు బాబులు. బాబు మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు బాబులు చదువుకుంటున్నారు. వెరీ గుడ్. రమ్యకృష్ణ, నేను సోపేటలో ఉంటున్నాను. ఒక పాప బాబు. మా హస్బెండ్ శ్రీనివాస్ పంచాయతీరాజ్లో చేస్తున్నారు. అంతే. పిల్లల పేర్లు చెప్పలేదు. మీరు ఎక్కడ నివసిస్తున్నారో చెప్పలేదు. పేరు చెప్పేసాను, నువ్వు వెళ్ళలేదు. పిల్లల పేర్లు కూడా చెప్పాలి. బాబు పేరు కార్తీక్, పాప పేరు. మా పిల్లల పేర్లు, మా పెద్ద అబ్బాయి పేరు జే ఆశిష్ వర్మ, చిన్న బాబు పేరు ఆదర్శ్ వర్మ. పాప పేరు మానస. 6th అయింది, 7th వచ్చింది. నిశ్శబ్దంగా ఉండండి. మేము సోంపేటలో ఉంటున్నాం. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. మరి నాకు ఒక పాప, ఒక బాబు. ఆ పాప ఇంటర్ చదువుతుంది, బాబు 2nd క్లాస్. ఓకే ఓకే, బాగుంది. నా పేరు జ్యోతి, మా హస్బెండ్ పేరు దీక్షిత. విలాస్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాను. నాకు 2 పాపలు, ఒక పాప 12, పాప 10. వచ్చేయండి. పేర్లు చెప్పలేదు. ఇలా ఉంటాం పవర్ హౌస్. పేర్లు చెప్పలేదు జ్యోతి. పేర్ల పెద్ద పాప పేరు అంకిత, చిన్న పాప పేరు శైలి. ఓకే. హలో బాబు, మనము 97, 96, 90 జస్ట్ 100 మీటర్స్ విను. అలా కాదు అంటే మనం కలుసుకోవడానికి 26 సంవత్సరాలు వెయిట్ చేసాం. వాళ్ళ అమ్మ ఇప్పుడు స్టేజ్ మీద ఓకే మోయిని, నీ మనసుకి ఎలా అనిపిస్తుందో చెయ్యి. కొల్లంలో టీచర్ గా పనిచేస్తున్నారు. ఓకే. నాకు 2 పిల్లలు. పెద్ద పాప సహన ఎంఎస్సి కంప్లీట్ చేసింది. చిన్న పాప పేరు సహజ, ఇప్పుడు ప్రజెంట్ ఎంఎస్సి చేస్తుంది. మరి మీరేం చేస్తున్నారు? నేనైతే హౌస్. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తుందా, వారికి 4 పిల్లలు వస్తారు. సరేనా? మాకు పాపకి బీటెక్ ఎంఏ కూడా కంప్లీట్ అయిపోయింది. అతను ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల అవ్వడం బట్టి అతను ప్లేస్ నేను జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ స్పెషల్ గా నేను ఎప్పుడెప్పుడే ఈ రోజు వస్తుందని అయితే చాలా రోజుల నుండి ఎదురు చూశాను. లేదంటే ఇదంతా ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే నేను కవితలో ఉన్నాను. కవితమాన్లో ఒక చిన్న విలేజ్ నర్సుకుట్టిలో అంగన్వాడిగా వర్క్ చేస్తున్నాను. మా ఆయన ఆర్ఎంపీ. పెద్ద బాబు డిగ్రీ కంప్లీట్ అయింది, సీజీఎల్లో పాస్ అయ్యాడు. చిన్న అబ్బాయి నేవీలో కూడా మెరిట్ రావాల్సి ఉంది. ఇది ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాం. మీ అందరూ కూడా నాలాగే హ్యాపీగా ఉండాలనేసి మరోసారి కోరుకుంటున్నాను. ఇందులో నాకు ఎంతమంది గుర్తుపెట్టారో తెలియదు, నేనైతే చాలా మంది గుర్తుపడుతున్నాను. నా పేరు భాగ్యవతి. భాగ్యవతి. సూపర్. ఇందులో శివశంకరు, సానా తిరుపతి, నెక్స్ట్ మా లేడీస్ లో తులసి ఫస్ట్, కృష్ణ 2, పుష్ప, కవిత. మీ అందరూ స్వతంత్రం. ఇంకోసారి థ్యాంక్స్. స్పెషల్ గా మన భాగ్యాన్ని ఇంకేమైనా ఉంటే ఇంకెన్నో చాలా మాట్లాడి. ఓకేనా? హాయ్ గైస్. మా వారి పేరు దుర్యోధన. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప డిగ్రీ అయిపోయింది, బాబు వచ్చేసి ఇంటర్ చదువుతున్నాడు. మేము వైజాగ్లో ఉంటున్నాం. మా వారి పేరు దివాకర్ గారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంటర్ అయిపోయింది, 2nd ఇయర్ వెళ్ళాడు. చిన్న బాబు 10th క్లాస్. కొంచెం గట్టిగా ఇప్పుడే వచ్చేస్తాను. పాప బాబు. పాపకు మ్యారేజ్ అయిపోయింది, బాబు చదువుతున్నాడు.
నాకు మనోడు పుట్టాడు. ఆ మనోడి పేరు కూడా చెప్పాలి. మనోడి పేరు కూడా చెప్పాలి. ఏకాంక్ష. ఓ సూపర్ నేమ్. మా వారి ఇంజనీర్. ఓకేనా? వచ్చాము బెంకిలి. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు బీటెక్ చేస్తున్నాడు, చిన్నోడు ఇంటర్ సెకండ్ ఇయర్, మా ఆయన కార్పెంటర్. మీ పేర్లు చెప్పాలి. మీ పిల్లల పేర్లు? చిన్న బాబు పేరు సాయి కిరణ్. ఓకే. నెక్స్ట్ బీటెక్ అయిపోయింది, ఇంపోసిస్ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది, చేసుకుంటున్నాడు. ఈ రోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రైల్వేలో చేస్తున్నారు. మేము వైజాగ్లో ఉంటున్నాం. మా పాప అనూష పేరు. నెక్స్ట్ ఇంటి పేరు చూస్తే భయపడతారు. మా ఇంటి పేరు పర్వాలేదు. సో నాకు ఒక బాబు నర్సరీ వాడు, ఎల్కేజీ, ప్రజెంట్ ఎల్కేజీ ప్రమోట్ అయ్యాడు. ఓకే, అంతకంటే బాగున్నాడా? ఎల్కేజీకి ప్రమోట్ అయ్యాడు, అది కూడా డౌటే. ఈ గెట్ టుగెదర్ ఇంతమంది చూడటము. సో మన టైం ఏదైతే 2 పాపలు, 1 వైఫ్. నాకు 2 పిల్లలు, 2 థర్డ్ క్లాస్ చదువుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎవరో స్మిత్ అందరూ. ఫ్రెండ్స్ ఉన్నారు నీ చుట్టూ. ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే ఎవరైనా తిరుపతి రారా బాబు నీకు ఒక అక్షంతలు అతను ఎవరైనా మా ఇంటికి వచ్చావా? మేము రావడానికి సరే సరే. ఇప్పుడు మన గ్రూప్ క్రియేట్ చేసి మాక్సిమం 6 months అవుతుంది. 5 months అవుతుంది. సావిత్రి నీవు అన్నావబ్బా తిరుపతి ఏదో నీకు చేతనాడు. ఏది చూసిందట, మనందరికీ రమ్మంటుంది. ఏం చేయమంటావు? అయితే తులసి నెక్స్ట్ గెట్ టుగెదర్ కి మనము. హలో, నా పేరు దేవేంద్ర. గట్టిగా చెప్పాలని కోరుకుంటున్నాం. హలో, నా పేరు దేవేంద్ర. ఫ్రెండ్స్ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు 2 పిల్లలు. బాబు పేరు లాషస్. క్లాప్స్ క్లాప్స్. దేవేంద్ర నా పేరు. ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను విశాఖపట్నంలో ఉంటాను. విశాఖపట్నంలో ఏ మూల ఉన్నారు? మాకు తెలియదు కదా. విశాలక్ష్మి నగర్. ఓకే. నెక్స్ట్ నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు. ఒక అబ్బాయి 10 years 5th క్లాస్ చదువుతున్నాడు. ఇంకో అబ్బాయి 1 year 8 months చిన్నోడు. సో మాతో ఆడుకుంటాడు వాడు. సో మేము విశాఖపట్నంలో ఉంటాం ఫ్రమ్ లాస్ట్ 9 years. నాకు కూడా ఒకే వైఫ్. మా వైఫ్ పేరు దేవి, హౌస్ వైఫ్. సెకండ్ యోజన 4th క్లాస్. నేను ఆర్మీలో జాబ్ చేస్తాను. ప్రెసెంట్ లోకల్లో ఉన్నాను. ఆర్మీ అంటే ఎక్కడ? పంజాబ్ బటిండా. ఓకే, మరి తీయండి, స్టార్ట్ చేయండి. ఇండియన్ ఆర్మీ దగ్గర పెట్టు. గ్రూపుల్లో మాత్రం రెచ్చిపోతాం, ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి మణిపూర్. కొంచెం గట్టిగా చెప్పాలి బ్రో. ప్రస్తుతానికి మణిపూర్ లో బర్మా బార్డర్ లో ఉన్నాను. ప్రస్తుతానికి 3 years పెద్ద బాబు యాక్టివ్ గా మన భయ్య ఉన్నారు కాబట్టి క్లాప్స్ 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 క్లాప్స్. పార్టీ ప్లస్. మరి నేను సిహెచ్ కొలగాల్లో టీచర్ గా పనిచేస్తాను. చెల్లి మా ప్రశ్నలు నేను అడగ. చందమామ ఏంటి? చందమ చేప ఏదో అక్కడ చేప 2 రకాలు దొరుకుతాయి. నీకు కవలు కావాలా, పెద్ద పరుగులు కావాలా, ఫిష్ కావాలి? నాకు కావాలా? అబ్బా నాకు కింగ్ ఫిష్ కావాలి. సరే సరే, రోజు పెట్టేసి ఓకే. అందరిలాగే నాకు కూడా ఒకే భార్య వరలక్ష్మి. చేపల కూర బాగా ఉంటుంది. అప్పుడప్పుడు 2 గొడవలు అవుతుంటాయి. కూర తినే కానీ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతుంటాను. బాగా చెప్పు. పులుపు కావాలి. టైం అవుతుంది ఇక్కడ. పిల్లల పేర్లు 2 అమ్మాయి అబ్బాయి. అమ్మాయి వరలక్ష్మి. చెప్పు, అడుగు. తను ఏం చదువుకుంది? తన ఇంటర్మీడియట్. తిరుపతి కొంచెం వేగంగా చెప్పండి. నా పేరు చంద్రగిరి తిరుపతిరావు. నా
శ్రీమతి పేరు శాంతి కుమారి. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు వంశీరాజు, చిన్న అబ్బాయి పేరు సుశాంక్. చిన్నపిల్లలు, పెద్ద అబ్బాయి 4th క్లాస్ ఈ సంవత్సరం, చిన్న అబ్బాయి 1st క్లాస్లోకి వస్తారు. నేను అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఒక ఎట్రో డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మెకానికల్ ఫిట్టర్గా పనిచేస్తున్నాను. మాకు సెలవు దొరకాలంటే చాలా రిస్క్. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అయితే ఒకటి, నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలని, నాకు ఎప్పుడైనా సెలవు ఎమర్జెన్సీ అయితే తప్పకుండా వెళ్ళాలి అని అనుకుంటూ కూడా తీసుకోను. నాకు అక్కడ నక్కపల్లిలో ఉప్మాక అగ్రహారం అనే గ్రహం అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ దేవుడా మీరు నాకు సెలవు ఇప్పించాలి, నేను మొక్క తీసుకుంటానని అనుకుంటాను. ఇద్దరు అబ్బాయిలు 4th క్లాస్, ఒకటి 3rd క్లాస్. పెద్దోడి పేరు జస్వంత్, చిన్నోడి పేరు భరత్. నేను ప్రస్తుతానికి ఊర్లో ఉంటున్నాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నారు, కానీ మనం గడిపిన క్షణాలు, మధుర క్షణాల కోసము ఎవరు షేర్ చేసుకోవట్లేదు. సో వారు 10th క్లాస్లో ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో ఇంతవరకు ఎవరు షేర్ చేయలేదు. స్టేజ్ మీదకి పాప ఒక బాబు, పాప 5th, బాబు 4 years. అంతే. కారణము ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ సూర్య తులసిరావు అండి, బిగ్ హ్యాండ్స్. తర్వాత ఉన్నారు కానీ వాళ్ళు అఫీషియల్ గా రాలేకపోతున్నారు. ఇంకేం చెప్పాలా? ఓకే, ఏదైనా గుర్తొస్తే చెప్పండి, లేదా తీపండి. ఇద్దరు పిల్లలు, పెద్ద పాప చెప్పవలసిందిగా కోరుచున్నాం. మౌత్ దగ్గర పెట్టాలి బ్రో, సౌండ్ ఎక్కువగా లేదు. ఓకే సరే, ఓకే. కానీ మాట్లాడాలి, తప్పదు. మళ్ళీ 10th క్లాస్లో ఇలా ఆ రోజు మళ్ళీ గుర్తు వస్తున్నాయి. ముందుకు వస్తే ఎవరు కొట్టిరు, ముందుకు రా. ముందుగా వస్తుంది. మళ్ళీ అంతా క్లాస్ రూమ్ లో చూస్తున్నట్టుగా ఉంది. బ్యాక్ బెంచ్ లో ఉన్నారు, ఫ్రంట్ బెంచెస్. నేను కూడా బ్యాక్ బెంచ్. ముందు బ్యాచ్. వీడికి సాక్ష్యం. ఓకే, నా పేరు సుదర్శన్, మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు చెప్తున్నా కదా, సుదర్శన్ నాయక్. అంటే గెట్ టుగెదర్ కోసం చాలా వెయిట్ చేశాను, ఎందుకంటే క్లాస్మేట్స్ అందరూ ఒకసారి చూడాలి. కానీ పనికి వచ్చిందే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. అంతే, బాయ్ 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 బాయ్. గుర్తుంది మీకు? మా మిస్సెస్ పేరు ప్రియదర్శిని. తను బీడీ చేసింది. నాకు పాప, పెద్దది. పాప పేరు అన్విత, ప్రస్తుతానికి 5th చదువుతుంది. నేను వైజాగ్లో ఉంటున్నాను, ట్రావెల్ డాక్టర్లో పనిచేస్తాను. మా పేరు రుత్విక, బాబు పేరు సాయి శశాంక్. నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను, చెన్నై. మీకు ఎవరికైనా వీలైతే చెన్నై వచ్చేటట్టు నాకు కలండి, హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాను. రావాలి అందరూ. మరొకసారి చెప్పాల్సిందిగా కోరుచున్నాం, గట్టిగా చెప్పాలి. చెన్నై ఎవరు వచ్చినట్లయితే ఎవరైనా నా కళని ఫోన్ చేయండి, వస్తాను. అండమాని వాళ్ళకి ముఖ్యంగా చెన్నై టచింగ్ ఉంటది కాబట్టి అదే షెల్టర్ కూడా నేను ఇస్తాను, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఎవరికి ఏమి సాధించాలని చేస్తాను. ఓకేనా? పెద్దోడి పేరు యశ్వంత్, చిన్నోడి పేరు హేమంత్. నేను ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు పూర్ణచంద్ర సావు, మా మిసెస్ పేరు జానకి, మాకు ఒక బాబు, వాడి పేరు మన్వి. నేను చెన్నైలో రైల్వేలో చేస్తున్నాను. శంకర్ నేను కొలీగ్సే. ఎవరైనా శంకర్ అన్నట్లు ఎవరైనా చెన్నైలో ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే కనుక మాతో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఈ ఊరు పెద్ద. ఏమైనా ఉంటే నేను చేస్తాను. గౌరవ పంచాయతీని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం బ్రో. చేయాలని నా మనసులో ఉంది బ్రో, మన గవర్నమెంట్ హాస్పిటల్
లేదు లేదు ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నాను. నీతోది ఆధార్ కార్డు ఎంత ఉంటే అది నేను చేస్తాను. దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు కదా, మీకు తెలిసిందే. ఓకే, మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటే నా దృష్టిలో పెట్టండి. నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది నేను ఆలోచించి చేస్తాను. చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గారు మా పెరట్లో దోమలు ఎక్కువ ఉన్నాయండి, కొద్దిగా చూడరా. దోమలు ఉంటే నాకు ఒక బాబు 2 years బాబుకి పేరు నేను వైజాగ్లో ఉంటున్నాను. లంకిలపాలెంలో వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో. ఇంకేం చెప్పాల్సింది లేదు. ఇప్పుడు మన నేను డిస్టెన్స్ మోడ్లో పనిచేస్తుంటాను. హలో, ఓకేనా? ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. అయిపోతే అవ్వదు కదా. నేను డిస్టెన్స్ మోడ్లో చేస్తుంటాను. ఆంధ్ర యూనివర్సిటీ. అది ఎంఏఎంసీ ఫస్ట్ మేడం ఇచ్చాపురం. మేడం గారి పేరు చెప్పలేదు. భారతి. ఓకే ఓకేనా? ఇప్పుడు మనందరం ఫ్రెండ్స్, ఈ రోజు మనం గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం అంటే మనకు చాలా మంది కృషి చేశారు. అందులో మెయిన్ మన రాశారు ఈ విషయంలోని. లేడీస్ లో కృష్ణవేణి చాలా యాక్టివ్ పర్సన్ అండి. లేడీస్ లో కృష్ణవేణి చాలా యాక్టివ్ పర్సన్, చాలా కష్టపడింది. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఓకే, ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ కొంచెం సైలెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇలాగ మేము కలుసుకుంటే నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అనుకోకుండా నేను రావడం జరిగింది. తర్వాత ఇలాగ శాస్త్రం కార్యక్రమం చెప్తే అనుకోకుండా మేము అందరితో కలిసిపోవడము చాలా ఆనందంగా ఉంది. ఇంకపోతే నా పేరు కృష్ణ. నాకు 2 బాబులు. ఒక బాబు 5th చదువుతున్నాడు, ఇంకొక బాబు ప్రజెంట్గా అంగన్వాడీ అయ్యింది. మా ఆవిడ పేరు కమల, ఇంట్లోనే ఉంటుంది. ఎనీ డౌట్స్? గట్టిగా అరే చెప్పిన వారికి ఆగురా. లేడీకి పిలిచా చెప్పు అంటాను. చెప్పిన వారికి ఆగు. అక్కడ సొంత షాపు. చిన్న టైంలో వెళ్ళిపోయాను అన్నాడు రా. శాంతి కుమారి, శాంతి కుమారి నా అంతే. ఇంకేమైనా చెప్పాలా? మా మిస్సెస్ పేరు ధనలక్ష్మి. మాకు 2 పిల్లలు. నేను హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. 2 పిల్లలు కూడా 8th క్లాస్ చదువుతున్నారు. పాప పేరు మోక్ష, పాప పేరు ఫ్రెండ్స్ అందరికీ చాలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు బడే రామకృష్ణ భవాని. నాకు 2 పిల్లలు, 2 బాబులే. పెద్ద బాబు పేరు నేహాన్స్, 5 years బాబు. అది అక్కడ ఉన్నాడు, లిటిల్ బాయ్. అదేవిధంగా తర్వాత చిన్న బాబు, ఈరోజు మా చిన్న బాబు పుట్టినరోజు. నేను 4 days ఇక్కడ లేను. అయినప్పుడు కూడా అందరినీ కలుద్దామనేసి మీ అందరినీ కలుద్దామనేసి ఉద్దేశంతో ఈరోజు ఎక్కువజామునే వచ్చారు. గోవా వెళ్ళేసి చిన్న ఆఫీస్ పని మీద వెళ్ళాను. నేను LIC ఏజెంట్గా పనిచేస్తున్నాను ప్రజెంట్. నాకు నా పేరు శ్రీనివాస్ వర్మిన. నేను యానిమేషన్ తీసుకున్నాను. తీసుకొచ్చారు, చాలా హ్యాపీ. అసలు వాళ్ళకి ఫస్ట్ కృతజ్ఞతలు. సరే, ఇప్పుడు మన నారాయణ మా ఊరు గొలగండి, అందరు తెలిసి ఉంటుంది. నేను 2000లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 23 years నా రన్నింగ్ అవుతుంది. లాస్ట్ ఇంకా 1 year and half ఉంది ఇండియన్ ఆర్మీకి. ఫ్రెండ్స్ సైలెంట్ గా ఉండండి. నెక్స్ట్ నా పేరు కదమల నారాయణ. నాకు 2 పాపలు, స్ఫూర్తి అండ్ కీర్తి. మా పెద్ద పాప 10th మొన్ననే అయింది, CBS కోర్సు 89% వచ్చింది. చిన్న పాప 6th class. ఎవరికైనా అబ్బాయిలు ఎవరైనా ఉంటే హెల్పింగ్ కావాలంటే ఇంకా 1.5 year ఉంది. అగ్నివీర్ అని ఉంది, ఇప్పుడు మీకు అందరూ బాగా తెలిసి ఉంటారు. క్లాప్స్ కొట్టండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ బారువా అండ్ నియరెస్ట్ విలేజెస్. నా పేరు కామరాజు తెప్పల. నేను ఫైర్ సర్వీస్ ఇచ్చాపురం ASFOగా పనిచేస్తున్నాను, అసిస్టెంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా.
ఇంకా చాలా సంవత్సరాలకి మన ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం నాకు ఏదో ఒక తెలియని ఆనందంగా ఉంది. ఏదో కాదు, చాలా ఎక్కువగా. వచ్చిన అతను ఈ రోజు కూడా అంటే ఒక ఉన్నత పొజిషన్ అనుకున్నాం గొలగండ్లో, అని ఈ రోజు అంటే మనం ఊహించిన రేంజ్ లో లేదు. నేనే కాకపోతే ఎవరైనా సరే 2 minutes కంటే ఎక్కువ మాట్లాడొద్దు. హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడ పేరు శ్రీదేవి, నాకు 2 అబ్బాయిలు, ఒకటి పేరు బాలు, ఒకటి పేరు కృష్ణ. ఓకే, విజిట్ గొలగండి. నా తులసి నో ఇవ్వను, నేను ఇవ్వను. తులసి అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు తర్వాత మాకు మాట్లాడే కొంచెం నేను మాట్లాడదే నేను విజయనగరంలో ఉంటాను, జాబ్ చేస్తున్నాను. అవే తగ్గించుకో. నెక్స్ట్ ఇక్కడ మన తొలక ఫ్రెండ్స్ లో అంటే లేడీస్ పరంగా కొంతమంది వాళ్ళ తొలక పిల్లల తొలక వాళ్ళు చెప్పుకోవాలి. అదే అనిపిస్తుంది మాకు కూడా. ఇప్పుడు మీ పిల్లలందరూ బీటెక్లో బిఎల్ అంటుంటే అంటే మా పిల్లల కోసం చెప్పడానికి కొంచెము ఏమైనా కొంచెం ప్రజెంట్ అనమాట ఎల్కేజీలో జాయిన్ చేశాను బాబుకి. నెక్స్ట్ మా మిస్సెస్ పేరు సుధారా అని. నెక్స్ట్ నేను చేసి విజయనగరంలో జాబ్ చేస్తున్నాను. నేను బాగానే ఉన్నాను. 20 సంవత్సరాలు కలుస్తున్నామని కొద్దిగా బాగాలేకపోయినా వచ్చాను, ఏమనుకోదు, లేట్ అయిపోయాను. అందరు బాగున్నారు కదా. ఇంట్రడక్షన్ లేవు నాకు. సో అందరికీ వచ్చిన పేరు సితారా, పాప పేరు కన్వి, పాప 10 years. హైదరాబాద్ జాబ్ వచ్చి నుండి ఇప్పటి వరకు హైదరాబాదే, ఇంకా మేబీ ఫ్యూచర్లో కూడా హైదరాబాద్. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాను, అకౌంటెంట్గా చేస్తున్నాను. మా వైఫ్ పేరు జోష్న, నాకు 2 పాప బాబు. పాప యశశ్రీ, బాబు లావిష్, పాప 5th క్లాస్. నా పేరు కామేశ్వరి, నాకు ఒరిస్సా ఇచ్చారు. మా ఆయన పేరు శ్రీను, చాలా మంచోడు. ఈరోజు యాదారా పరిచయం అంటే మనకి అప్పుడే 26 సంవత్సరాలు దాటిపోయిందేమో. చాలా వరకు అందరికీ పరిచయాలు ఏమీ లేవు. చాలా మంచిది ఈ ప్రోగ్రాము కోసం. ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్, అందరు పరిచయం కూడా చేసుకోవడానికి. నేను సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నా ప్రస్తుతానికంటే 23 years అవుతుంది. పిల్లలంటే చిన్నవాళ్ళని చెప్పుకోదగ్గడానికి 8th క్లాస్ ఒకటి చదువుతున్నాడు. 2 పాపలు ట్విన్స్ లాస్ట్లో. పేర్లు శ్రీ ప్రణన్య, శ్రీ ప్రణశ్వి. మిస్సెస్ దేవి వైజాగ్లో ప్రస్తుతానికి ఉంటున్నారు. నేనంటే జాబు చింతూరులో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నా పేరు దుండు భాస్కర్రావు, మా మిస్సెస్ పేరు వచ్చేసి మోహిని. నాకు బాబు పాప. పాప వచ్చేసి భవిష్య, బాబు దుండు శ్రావణ్. సో నా స్టడీంగ్ వచ్చేసి 10th క్లాస్ వరకు బారోలో జరిగింది. తర్వాత హైదరాబాద్లో డిప్లొమా దగ్గర పెట్టినా కదా. ఓకే, స్టడీంగ్ వచ్చేసి హైదరాబాద్లో ఐటీఐ అండ్ డిప్లొమా కూడా చేశాను. ప్రజెంట్ నేను హైదరాబాద్ మెట్రో రైల్లో వర్క్ చేస్తున్నాను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఓకే, ఆ మెట్రో రైల్. ఇంకా సో ఈ విధంగా మనకి ఊర్లో ఉంటూ చాలా మంది అంత ఫ్రెండ్స్ని కలుసుకునే ఏర్పాటు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ మా నేస్తరాలు సారా కామేశ్వరి గారు వచ్చి మాట్లాడతారు. ఓకేనా? మా నేస్తరాలు గుడ్ మార్నింగ్, నా పేరు సారా కామేశ్వరి, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, మూవీ యానిమేషన్. అంతే నా ఇంట్రడక్షన్. హలో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చొక్కల్ వెంకటరమణ, మా ఆవిడ పేరు దేవిక. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. నేను అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంటున్నాను. ఓకే, నేను తెలుసు ఆల్రెడీ, అర్థమైందా? అయితే ఇక్కడ అందరు చెప్తున్నారు కానీ మరి మా ఆవిడ పేరు మంజు, నాకు 2 పిల్లలు. మీ అందరికీ సహాయం చేస్తుంటాను ఈసారి. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతగా సక్సెస్ అవ్వడానికి అడిగిన వెంటనే
కాదనకుండా మా సురేష్ అయితేనేమి, రామ్ అయితేనేమి, సంతోష్, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రతి కార్యక్రమంగా వస్తారు. లేడీస్ జెంట్స్ అందరం కలిసి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్దాం. మరి ఈ లైటింగ్స్, మరి నేను మీకు 10th క్లాస్ బ్యాచ్ కాదు, అయినా మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కువ. నేను ఇంటర్మీడియట్ బ్యాచ్, అయినా అందరూ తెలుసు సైన్స్ ఆర్ట్స్, ఆ విధంగానే వచ్చాను. నేను ఇంటర్మీడియట్ బ్యాచ్. మీకు నా పేరు డిలేశ్వరరావు. నేను మ్యాథ్స్ అసిస్టెంట్గా ఇప్పుడు సిలగామ హై స్కూల్లో చేస్తున్నాను. సోంపేటలో ఉంటున్నాను. నా వైఫ్ పేరు సునీత, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. పిల్లలు 2 పాపలు, సమీక్ష, వేదాంశి, 5th క్లాస్ 2nd క్లాస్. థ్యాంక్ యూ. హలో, నా స్నేహితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా చక్కగా అందరూ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. నా పేరు చెప్పే ముందు, నా పేరు తామాడి శ్రీనివాసరావు కాదు, హిట్లర్ శ్రీనివాసరావు, మీకు అందరికీ తెలుసు. అది వీళ్ళిద్దరు. పెద్దబాబు పేరు శ్రీకుమార్, చిన్నబాబు పేరు సాయి కుమార్. ఇంకంతా నేను ఇంకేం మాట్లాడలేదు. మనం ఇలాగా ఈ రోజు ఇలా కలిసామంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి, మా మిస్సెస్ పేరు రాణి, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి పేరు చరణ్, ఇంకొక అబ్బాయి పేరు యవన్. పెద్దవాడు 5వ తరగతి చదువుతున్నాడు, చిన్నవాడు 3వ తరగతి. నేను ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ సోంపేటలో పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. ఎక్కువగా రాము, మన ఆనింగ్ రామ్తో ఉండేవాడు. అతను కూడా ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అలాగే మన క్లాస్మేట్ కొండ గిరిధర్, అతను విఆర్ఏగా చేస్తుంటాడు. అనారోగ్య కారణం వల్ల చనిపోయాడు. అతనికి విఆర్ఏగా చేసిన కొద్ది రోజుల్లోనే విఆర్ఓగా ప్రమోషన్ కూడా వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు అనారోగ్యం చనిపోయారు. కాబట్టి నా పేరు ఇద్దరు బాబులు. తెప్పల కామరాజు, సాల తిరుపతి, తులసిరావు. జై జవాన్ జై కిసాన్. ఈరోజు యాదవ్ గారు, అర్లి శ్రీనివాసరావు గారు, అప్పారావు, ఇంటి పేరు తెలియదు, అప్పారావు, ఆనంద్. చెప్పి రంగు ఆనంద్ విక్రమం చేసుకుందాం. తెలుగుదాన చేసి మీ నారాయణ, నారాయణ, ఇది చంద్రన్, చంద్రన్. శతమానం భవతి శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. సర్వసాధ్యే సర్వ ఒక్కసారి చేస్తే బాగుంది. నెక్స్ట్ చాలా చేయండి. యద్భూతం యద్భవ్యం అతో జాయాంగుత్స పౌరుషః పాదో సేహాభవాత్ పునః తతో విశ్వన్యక్రామతు శాసనానసనే అభి తస్మాత్ విరాజాయతాం విరాజాయపౌరుషః. ఫ్యామిలీ కూడా విడిచిపెట్టి మరి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి మనం గౌరవించాలి. భారతి ఇలా ఇలా ఒకసారి ఎదురు చూడండి. దేశానికి ఎంతో సేవ చేస్తున్న మన ఫౌజీ వారికి శతాయుష్మాన్ భవ. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియ. ఓం గాయత్రి మంత్రం
గాయత్రి మంత్రం ఓం పంతులు గారు ఉంటేనే తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్త్రస్త్రహాం తమేవం విద్వానం మృతా ఏహ భవతి నాణ్య పంథా విజతే అయనాయాం ప్రజాపస్సరతి గర్భ్యంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా మరీచీనాం పదమిస్సంతి యోదసః यो देवेभ्यो आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो च ब्रह्मणे रचं ब्रह्मं जनयन्तः देवा अग्रे तदब्रवन् यस्तैवं ब्राह्मण विद्यात् तस्य हरीष्यते लक्ष्मीश्च पत्नो होरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्मिन् वेत्तं इष्टं मनीषाना अमुं मनीषाना सर्वं मनीषानां ओम నెక్స్ట్ మొమెంటస్ బాయ్స్ అలా గర్ల్స్ బ్యాక్ వచ్చేసండి తిరుపతికి సాలా కప్పగానా ఒకసారి అందుకే నవ్వు వచ్చింది గుర్తు చేస్తాం మేము నెక్స్ట్ బాయ్స్ మొమెంటస్ మీరు మీ చేతితో ఒకటి ఇవ్వాలి ఒక్కొక్కరు వచ్చి ఇవ్వండి ఒక్కొక్కరు వచ్చి ఇచ్చేస్తే బాగుంటుంది ఇంటిగా బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్స్ వచ్చి శ్రీను ఒక్కొక్కరు వచ్చేసి ఒకసారి అలాగే ఇచ్చేయండి ఉండాలి ఇచ్చేసిన తర్వాత వీడియో పడుతుంటది అలాగా శ్రీనురా సంతు దారా కిషోర్ హేమరాజు సుదర్శన్ ఒకసారి మనం త్వరగా వచ్చేస్తే మన కార్యక్రమాన్ని మీరు కూర్చోవాలి మీరు ఆశీలు అవ్వాలి మీరు కూర్చోవాలి ఫోటో షూట్స్ బోల్డ్ ఉన్నాయి ఆడి కొద్ది తక్కువ ఇలాంటివి ఆడ మనంతా దీనికి ఉండదు సింపుల్గా ఉంటుంది ఒకసారి ఎంత అయిపోతే ఒకసారి గాయత్రి మంత్రంతో స్టార్ట్ ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಚೆಲಿಮಿಗೆ ನೆಲವೈ